ఎవరు కావాలి? సురేష్ వాళ్ళ ఇల్లు ఇదే కదండి? అవునండి. నేను వాళ్ళ భార్యని. ఓ సురేష్ ఇంట్లో లేడా? ఆయన లేరండి. విషయం ఏంటో చెప్పండి. ఏం లేదు, సురేష్ కొద్దిగా మనీ కావాలన్నాడు. సరేలే ఇచ్చి వెళ్దామని వచ్చాను. అప్పుగా అడిగారా? అవును. ఓకే, సరే రండి, లోపల కూర్చుని మాట్లాడుకుందాం. రండి. ఇప్పుడు చెప్పండి. ఏం లేదండి, సురేష్ ఏదో అర్జెంట్ పని మీద ఒక 2 లక్షలు అడిగాడు. మ్హూ. ఓకే. అది వాడికి ఇచ్చి వెళ్దామని వచ్చానండి. ఓ, 2 లక్షలు అప్పడిగారా? అవునండి. మీరేంటి వడ్డీకిస్తున్నారా? వడ్డీకేం కాదండి, పాపం ఏదో ఆపదలో ఉన్నాడు. నేను నా వల్లైనా హెల్ప్ చేసి ఆ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురావాలనుకుంటున్నానండి. ఓకే. నేనిలా చెప్తున్నానని మీరు తప్పుగా అనుకోకండి. ఆయన బిజినెస్ చేస్తానని చెప్పి చాలా డబ్బులు లాస్ చేశారు. మ్, సో ఈ విధంగా బిజినెస్లో లాస్ అవ్వడం వల్ల డిప్రెషన్లో ఉన్నారు. సిగరెట్టు, మందు తాగడం, వాటికి అడిక్ట్ అయిపోయారు. దీనివల్ల బిజినెస్ ఇంకా లాస్లోకి వెళ్తుంది. బయట కూడా చాలా అప్పులు చేసి పెట్టారు. డబ్బులిచ్చిన వాళ్ళు గొడవ పడుతున్నారు. సో ఇక మీదట మీరే నిర్ణయం తీసుకోవాలి, ఆయనకి డబ్బులు ఇవ్వాలా వద్దా అనేది. మీరు చెప్తుందంతా నిజమేనా అండి? మీకు డౌట్గా ఉంటే బయట అడిగి చూడండి, తెలుస్తుంది. ఏం ఆ, ఆలోచిస్తున్నారు? అదేం లేదండి, మీరు ఇంత చెప్పాక నాకు డబ్బులు ఇవ్వాలనిపించట్లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా అవి తిరిగి వస్తాయో లేదో అనే నమ్మకం లేదు. నేనింత చెప్తున్నాను కదా, మీరాయనకి డబ్బులిస్తే ఆయన ఖచ్చితంగా తిరిగి ఇవ్వలేరు. రోజూ అప్పులిచ్చిన వాళ్ళు ఎంతమంది వస్తారో మీకు తెలుసా? మీరు డబ్బులిచ్చి వాళ్ళ వచ్చి నుంచుంటే దానికి నాకు సంబంధం ఉండదు. సో ఆలోచించుకోండి. ఆ, నేను వాడికి డబ్బులు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నానండి. సరేనండి, మంచి సరే అండి. నిర్ణయం తీసుకున్నారు. సురేష్ వచ్చి మిమ్మల్ని అడిగితే నేను ఇక్కడికి వచ్చి వెళ్ళిన విషయం కూడా చెప్పకండి. ఓకేనండి, వస్తానండి. చెప్పను. ఉమ్. ఉమ్. సరే అండి, అయితే బయలుదేరతాను. సరే వెళ్ళిరండి.